అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో, మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షిణాయనం చాలా చాలా గొప్ప కాలం. చాలామంది తెలియక ఒక మాట చటుక్కుని అంటూ ఉంటారు, దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు. కానీ అది పొరపాటు మాట. దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం. ఎందుచేతనో తెలుసా? అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా, అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఆషాదశమి, కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం, కృష్ణాష్టమి, అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజ మాసం వస్తే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం వస్తే సరి చెప్పనక్కర్లేదు, మార్గశీర్షము, పుష్యము. పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి తిథులు వస్తాయి. అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం.